అమ్మా 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 పిన్ని అమ్మా పిన్ని అమ్మా అయ్యో అమ్మా ఏమైంది? నొప్పి. భాగ్యం ఏమైంది? కాళ్ళు తిరుగుతున్నాయి అన్నయ్య. కళ్ళు తిరిగాయా? ఎందుకు? పొద్దుటి నుంచి కడుపు బాగలేదన్నయ్య. ఆశ్రమంకి వెళ్తూనే ఉన్నాను. ఇందాక పార్టీలో ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. ఫుడ్ పాయిజనా? అందరం అదే ఫుడ్ తిన్నాం కదా. అందరికీ కానీ ఫుడ్ పాయిజన్ నీ ఒక్కదానికి అయిందా? అమ్మా అవును పిన్ని, అదే కేక్ మోక్షతో సహా అందరం తిన్నాం. అదే కూల్ డ్రింక్స్ అందరం తాగాం. నీ చేత్తోనే ఇచ్చావు కదా. మరి చిన్న పిల్లలకు కూడా ఏమీ కానప్పుడు మరి నీకు మాత్రమే ఫుడ్ పాయిజన్ ఎలా ఉంటుందే? ఇంకేమైనా తిన్నావా? అమ్మునామహమ్మండా ఇంకేం తినలేదన్నయ్య. మీరు తిన్నదే నేను తిన్నాను. శరీర తత్వం బట్టి ఫుడ్ ఒక్కొక్కరికి అరుగుతుంది, ఒక్కొక్కరికి అరగదు. పాపం తనెంత బాధపడుతుందో అది చూడకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారేంటి? థ్యాంక్స్ పార్వతి, ఒక్కదానివే నా బాధను అర్థం చేసుకున్నా. సరే అత్తయ్య, పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా 2-3 సెలైన్లు ఎక్కిస్తే అంతా సరైపోతుంది. ఇంత రాత్రిపాటు ఎక్కడికి వెళ్తాం కానీ కాసేపు పడుకుంటాను, అంతా సర్దుకుంటుంది. అలా అంటే ఎలా భాగ్యం? తర్వాత సమస్య పెద్దదవుతుంది తెలుసా? రిషి చెప్పినట్టు వెళ్ళొస్తేనే బెటర్. వద్దులే అన్నయ్య, మోషన్స్ అవ్వకుండా టాబ్లెట్స్ ఉన్నాయి, అవి వేసుకుంటాను. పర్వాలేదా భాగ్యం? కొంచెం కషాయం ఏమైనా తెమ్మంటావా? పర్వాలేదు, మీరందరూ వెళ్ళండి. సరే, మరి ఏమైనా అవసరమైతే పిలు. మోక్ష కోసం వేద ఒక డ్రెస్, నేను ఒక డ్రెస్ తీసుకొచ్చాం. మోక్ష నేను తెచ్చిన డ్రెస్ బాగుందని కేక్ కట్ చేసేటప్పుడు అదే వేసుకుంటానని చెప్పింది. నిన్ను 10 మందిలో ఉన్నాం, లేనిపోని అల్లరవుతుంది. నిన్న రాత్రి పార్టీలో జరిగినవన్నీ చూస్తుంటే మాలిని వల్ల బావ నాకు దూరం అవుతాడనిపిస్తుంది. బావ మీద నేను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోతాయన్న టెన్షన్ మొదలైంది. మాలిని నుంచి బావని ఎలా కాపాడుకోవాలి? ఇది సరిపోదన్నట్టు డ్రెస్ విషయంలో అందరూ వేదన సపోర్ట్ చేశారు. ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క బాణంలో గుండెల్లో గుచ్చుకొని నిద్రలేని రాత్రిని చేశాయి. నేనెంత అజాగ్రత్తగా ఉన్నానో, ఏం కోల్పోతున్నానో లాగి పెట్టి కొట్టి మరీ గుర్తు చేశాయి.
బావా? లేట్ అయినా నేనే అర్లీగా వచ్చాను. ఈ మరదరి పిల్లకు నేనంటే అంత ప్రేమ? ప్రేమనెప్పుడు మాటల్లో కాదు బావా, మనసుతో చూడాలి. నా మనసు ఆల్రెడీ నీ దగ్గరే ఉందిగా. మనసు ఉంటే సరిపోతుందా? మనిషి కూడా నా పక్కనే ఉండాలి. ఇప్పుడున్నానుగా. ఎప్పుడూ ఉండాలి. కొన్నిసార్లు దూరంగా ఉండాల్సి వస్తుంది. మరి అప్పుడేం చేస్తావు? ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూపులకి చాలా ఓపిక ఉండాలి. అది మనలో సహనాన్నే కాదు, కొన్నిసార్లు ప్రేమను కూడా దూరం అయ్యేలా చేస్తుంది. మన మధ్య దూరమా? అది మాటల్లోనే బావా. నేను నీకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా జ్ఞాపకాలు ఎప్పుడు నీతోనే ఉండాలి. ఒకసారి కళ్ళు మూసుకో. మూసుకో. ఏంటి బావా ఇది? ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. మనలాగే ఇవి కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడు బావా. నచ్చిందా? ఇచ్చింది నువ్వు కదా, అయినా నచ్చడం ఏంటి? ఎంత నచ్చింది అని అడగాలి. అవునా? అయితే చెప్పు మరి, ఎంత నచ్చింది? నేను చెప్పాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ప్రేమంటే ఎంతైనా ఇవ్వగలను, కానీ మాట అంటే కొంచెం ఆలోచించాల్సిందే. అదేంటి? మర్చిపోయేదాన్నే మాట అంటారు కాబట్టి. నువ్వు అలాగా అంటావులే బావా. నువ్వు నాకు మాట ఇస్తేనే నేను ఈ గిఫ్ట్ తీసుకుంటా. ఈ ట్విస్ట్ ఏంటి? సరే చెప్పు. ఈ ప్రేమ పక్షిలాగే మనం కూడా జీవితాంతం కలిసి ఉండాలి బావా. నా ఊపిరున్నంత వరకు నీతోనే ఉంటాను వీణా. నిన్ను విడిచి వెళ్ళను వీణా. నీకోసం ఏదైనా చేస్తాను, ఎంత రిస్క్ అయినా చేస్తాను, దేనికైనా తెగిస్తాను. బిలీవ్ మీ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. అరే బావా, నాకు ఆకలిస్తుంది, ఏమైనా తిందామా? అదిగో. అదే కదా, నేను తీసుకొస్తానుండు. ఇదిగో నీ ఫేవరెట్ మొక్కజొన్న పొత్తులు తెచ్చాను, ఓ పట్టు పట్టు. థ్యాంక్స్ బావా. ఇది నీ ఫేవరెట్ కదా, నువ్వే తిను.
తిను బావా. వేడిగా ఉందా? బావా, మనిద్దరం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నువ్వు నన్ను బాగా చూసుకోవాలి. అలాగే. ఎస్, వీణా అంటే కార్తిక్, కార్తిక్ అంటే వీణా, అంతే. అంతేగా? నీ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది బావా. దీన్ని నీ గుర్తుగా నా కంటి పాపలా చూసుకుంటాను. ఇది నువ్వు, ఇది నేను. సూపర్. బావా, మనిద్దరం కలిసి ఉండాలని అనుకున్నాం. ఒకటిగా జీవితం గడపాలని అనుకున్నాం. కానీ ఇలా దూరం అవ్వడం నేను భరించలేకపోతున్నాను. పరిస్థితుల కారణంగా నేను పగ కోసమే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను. ఆ బంధంలో పగ, ద్వేషం ఉంది తప్ప ప్రేమ లేదు. నా ప్రేమ ఎప్పుడు నీ మీదే ఉంటుంది. మాలిని లాంటి ఎన్ని పాసింగ్ క్లౌడ్స్ వచ్చినా మనిద్దరమే ఒకటిగా ఉంటాం. వేరే ఎవరు ఉండరు. ఈ బొమ్మ పగిలితే మన ప్రేమకు అర్థం ఉండదు బావా. ఈ బొమ్మని పగలి కొట్టాలని వచ్చిన మాయలేడి మాలిని వదలను. బావని మాలినికి దక్కనివ్వను. మాలిని లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే బావని నా నుంచి దూరం చేయలేరు. అలా దూరం చేసిన వాళ్ళు ఎవరు నా జీవితంలో అంతం కాకుండా తప్పించుకోలేరు. ఇంతకీ రిషి ఎక్కడ పార్వతి? ఫ్రెండ్ని కలవడానికని వెళ్ళాడండి. శ్రీ, తర్వాత మీ అత్తని హాస్పిటల్కి తీసుకెళ్లాలరా, లేకపోతే చాలా వీక్ అయిపోతుంది. ఒరే అన్నయ్య, నన్ను వదిలేసి తింటున్నావేంట్రా? నేనున్నాను అనుకున్నావా? బకెట్ తన్నేసాను అనుకున్నావా? అలా ఎలా అనుకుంటాను భాగ్యం? ఇప్పుడే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలని శ్రీతో చెప్తున్నాను, నువ్వు ఇలా వచ్చావు. అవునా? అయినా రెస్ట్ తీసుకోకుండా బయటికి ఎందుకు వచ్చావే? ఇంకేం రెస్ట్ తీసుకుంటారా నా మొహం మండ. అలా రెస్ట్ తీసుకుని రెస్ట్ ఇన్ పీస్ అయ్యేలా ఉన్నాను. మీకేం కాదులే అత్తయ్య, టైంకి మందులు వేసుకుంటే సెట్ అయిపోతారు. ఆ మందులు వేసుకునే ముందు కడుపులో ఏమన్నా పడాలి కదా అల్లుడు. ఆకలితో కడుపులో గుర్రాలే పరిగెడుతున్నాయి. బాగా ఆకలితో ఉన్నట్టున్నావు భాగ్యం, ఇప్పుడే వస్తానుండు. కూర్చో అత్తయ్య, పడిపోయేలా ఉన్నావు. అమ్మా, వేద ఎక్కడ అల్లుడు? తను ఇంకా నిద్రపోతుంది అత్తయ్య. దాని తప్పు తెగ దాని కడుపు పోగొట్టాలని చూస్తే నా కడుపు అల్లకల్లోలం అయిపోయింది. అయినా వదిలిపెట్టనులే, కడుపు పోగొట్టి తీరుతాను. ఆహా, పార్వతి నా కోసం స్పెషల్ గా ఏదో తీసుకొస్తుందిరా అన్నయ్య. తొందరగా రా పార్వతి, నా జ్యోతి ఆరిపోకుండా కాపాడు. ఇదిగో భాగ్యం, ఈ కషాయం తాగు.
ఇవి తాగాక స్పెషల్ గా తినడానికి ఏదైనా చేసావా? లేదు, ఇదే స్పెషల్. ఫుడ్ పాయిజన్ అయ్యాక కడుపులో లెక్కలేనన్ని పురుగులు చేరతాయని టీవీలో ఆయుర్వేద వైద్యుడు చెప్తుంటే విన్నాను. అవి చావాలంటే ఇది తాగాల్సిందే. ఇప్పుడున్న స్టేజ్లో కషాయాలు కాకుండా ఘన పదార్థాలు ఏవైనా తింటే బెటర్ అన్నయ్యా. దాన దండిగా పెడితే తప్ప సాల్తీ నిలబడేలా కనిపించట్లేదు. వద్దంటావేంటే? పార్వతి కరెక్ట్ గా చెప్పింది. కొంచెం ఓపిక చేసుకుని ఆ కషాయం తాగేసే. తాగత్తయ్యా. ఇది తాగితే పురుగులు చేస్తాయో నేను చేస్తానో తెలియట్లేదు అల్లుడు. ధైర్యంగా తాగత్తయ్యా, మేమున్నాం కదా. తాగు. అంతే. మంట మంట. కూర్చో 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 చెప్తాను. కూర్చో కూర్చో. మంట మంట. భారతి చంపావు కదే. కారానికి నోరు తూట్లు పడేలా ఉంది బాబాయ్. మంట. అమ్మ మంట. మంట ఉందంటే మందు పనిచేస్తున్నట్టే లెక్క. కళ్ళు మూసుకుని తాగే. అమ్మో మంటరా అన్నయ్య. హెల్త్ సెట్ అవుతుంది, తాగత్తయ్యా. వద్దు, నా వల్ల కాదు బాబాయ్. తాగాల్సిందే చెప్తున్నాను. తాగు తాగు భాగ్యం, తాగు. భారతి తాగించు. మాట్లాడక అమ్మా. తాగేసాయి. అమ్మో మంట 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 మంట. మంట మంట. వెళ్ళి చక్కెర తీసుకురాడు. అమ్మో మంట. ఏ పార్వతి, చక్కెర గిక్కెర ఏం తీసుకురాకు. ఈ దెబ్బతో కడుపులో పురుగులని స్మాష్ అయిపోవాలి. ఇంకో గ్లాస్ తీసుకురాపో. ఇంకో గ్లాస్. ఇంకో గ్లాసా? వద్దు. బాగా భయపడినట్టుంది. పైకి తీసుకెళ్ళి ఇచ్చేసిరా. అలాగే. కార్తిక్ వాళ్ళ జంట బాగుంటుందని సంతోషపడాలా, లేదంటే వీణ కార్తిక్ జీవితంలోకి అమ్మాయి రాకుండా చూస్తుందేమో అని భయపడాలా? వీణని ఎలా అర్థం చేసుకోవాలి? కార్తిక్ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడం సరైనది కాదని ఎలా నచ్చజెప్పాలి? గుడ్ మార్నింగ్ అత్తయ్య. అత్తయ్య అత్తయ్య. వేద, ఏంటమ్మా కంగారు పడుతున్నట్టున్నారు? దేని గురించి అత్తయ్య? ఏం లేదు వేద. నీకు కాఫీ ఏమైనా ఇవ్వనా? అవేమొద్దు గాని ముందు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నాకు కంగారేం లేదమ్మా. నిన్న మోక్ష బర్త్డే బాగా జరిగిందని గుర్తు చేసుకుంటున్నాను, అంతే. అంతేనా? మాలిని గుర్తుకు రాలేదా అత్తయ్య? మాలిని గురించి వీణ కోపంగా అన్న మాటల గురించి చెప్తే వేద తప్పుగా అర్థం చేసుకుంటుందేమో. వద్దు. వేద, ఒక చిన్న సహాయం చేస్తావా? అడగండి అత్తయ్య. కార్తీక్ మాలినితో దిగిన ఫోటో ఉంటే పంపిస్తావా? ఆల్రెడీ పంపాను, చూసుకోండి. మీకు కాబోయే అమ్మాయి చాలా చక్కగా ఉంది కదా వేద? అమ్మాయి బాగుంది, ఇద్దరి ఈడు జోడు అంతకన్నా బాగుంది. మీరేమంటారు? అవును వేద. కార్తీక్ అంత తొందరగా అమ్మాయిని ఇష్టపడతాడని అనుకోలేదు. మాలిని లాంటి చలాకీ అమ్మాయిని చూస్తే ఏ అబ్బాయినా ఇష్టపడతాడత్తయ్య. లండన్లో చదువుకున్న అమ్మాయినా మన కల్చర్ పట్ల, పెద్దల పట్ల గౌరవం ఉన్న అమ్మాయి. ప్రెజెంట్ జనరేషన్లో అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు చాలా తక్కువ.
ఆఫీస్లో కార్తీక్ వచ్చిన ప్రమాదాన్ని తన తెలివితేటలతో తప్పించింది. ప్రతి పనిలోనూ కార్తీక్కి తోడుగా ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని కలిసిపోయారన్న నమ్మకం నాకుంది. కాకపోతే అప్పుడప్పుడు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుతుంటారత్తయ్య. ఆ మాత్రం పోట్లాటలు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అయితే మరి రంగంలోకి దూకేసి మీ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని ఇద్దరికి పెళ్లి చేసేద్దామా? ఇప్పుడే వద్దు వేదా. ఎందుకొద్దత్తయ్య? కార్తీక్ మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావాలి. తనకు తానే నాతో మాలిని గురించి చెప్తే అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. సరే అత్తయ్య, మీరన్నట్టే ఆ టైం వచ్చినప్పుడే పెళ్లి గురించి ఆలోచిద్దాం. అంతవరకు వాళ్ల మధ్య కూడా బంధం ఇంకా బలపడ్డానికి సమయం కూడా దొరికినట్టుంటుంది. ఏంటో చెప్పు వేదా. ఈ విషయం వీణకి తెలియకుండా చూసుకోవాలత్తయ్య. ఒకవేళ తెలిస్తే అనుకోని ఇబ్బందులు రావచ్చు. అవునమ్మా, వీణ రూపంలో మాలిని కార్తీక్లకు గండం పొంచుంది. ఏంటి అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? నువ్వు ఆఫీస్ పని మీద ఒక 15 రోజులు బెంగళూరు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళను అని చెప్తే కార్తీక్ మాలినితో లవ్ లో ఉన్నాడని వెళ్తాడా వెళ్ళడా?